నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కల్లో విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసస్ మెథడాలజీ ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, కఫం. సో ఇక్కడ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో జనరల్గా ఈ చలికాలం వచ్చిన తర్వాత విభిన్నమైన వాతావరణం, అంటే ఒకరోజు విపరీతంగా చలి ఎక్కువైపోతుంటుంది, ఒకరోజు విపరీతంగా వేడి ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, అంటే ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జనరల్గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో, అంటే వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న పిల్లల్లో ఈ కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ, అంటే ఈ చలికాలంలో ఈ మనకి జలుబు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం, ఈ రకరకాల మందులు వాడటం, పేరెంట్స్ ఒక రకమైన ప్యానిక్ కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండటం అనేది జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. దీంట్లో మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఏజ్ గ్రూప్ ఏంటంటే 2 years, అంటే 0 to 2 years. కొంతమంది పిల్లల్లో ఇంకొక ఏజ్ గ్రూప్ తీసుకుంటే 2 to 10 years. అంటే జనరల్గా ఈ పాలు తాగే పిల్లల్లో ఎవరైతే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా ఈ చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల్లో ఆ పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పాలు తాగుతున్నప్పుడు ఆ గొంతులో ఆ కఫం ఇరుక్కుపోవడం వల్ల, అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద థ్రోట్లో ఈ మ్యూకస్ ప్లమ్ అక్యూములేట్ అయిపోవడం వల్ల ఈ పాలు మింగలేక చాలా కష్టపడుతూ చాలా పిల్లలు చాలా ఏడుస్తూ ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం, అంటే బిలో 2 years పిల్లల్లో ఎవరైతే ఈ 10 months 12 months బేబీస్ ఉంటారో మంచం మీద పడుకోబడితే ఆ పాలు లోపలికి వెళ్ళక గుట్టకు వేయలేక మింగలేక ఆ కఫం అనేది గొంతులో అడ్డం పట్టడం వల్ల విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు మనం ఎత్తుకుని మేదేసుకుని మనం తిప్పుతూ ఉండాలి. సో దీస్ ఆర్ ఎస్పెషలీ క్యామోమిల్లా బేబీస్ అండి. సో ఇట్లాంటి పిల్లల్లో క్యామోమిల్లా అనేది మనం వాళ్ళకు ఉండే ఆ ఒక ప్రాబ్లం బట్టి అది 1 ml లేదంటే 230 పొటెన్సీలో మనం ఇవ్వాలి. అంటే జనరల్గా క్యామోమిల్లా ఏం చేస్తామంటే రోజుకి 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 days కంటిన్యూస్గా క్యామోమిల్లా బేబీస్. ఈ బేబీస్ ఏంటంటే ఎప్పుడు మనం భుజం మీద వేసుకుని ఎత్తుకుని వెనకమాల ప్యాక్ చేస్తూ ఉండాలి వీపు మీద నిదానంగా. సో వాళ్ళకి ఎప్పుడూ ఎత్తుకునే ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు పడుకుంటే వాళ్ళకి శ్వాస ఏదైతే మనం ఊపిరి తీసుకోవాలో అది ఫ్రీగా ఉండదు. ఆ ఫ్లమ్ అక్యూములేట్ అయిపోవడం వల్ల గొట్టగలేరు, ఒక రకమైన ఇరిటేషన్, చాలా ఇరిటేటబుల్ బేబీస్గా ఈ క్యామోమిల్లా బేబీస్ ఉంటారండి. చాలా వైలెంట్గా ఉంటారు, తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని ఏజ్ కాబట్టి. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 2 to 9 years లేదంటే మ్యాక్సిమం 10 years. సో కొద్దిగా కమ్యూనికేషన్ అనేది వస్తుంది కాబట్టి పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి దాని ద్వారా మనం ఈ డ్రాసిరా, డల్కెమరా ఆర్ ద బెస్ట్ హోమియోపతిక్ రెమెడీస్ ఫర్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఏదైతే ఈ శ్వాసకోశ నాళ ఇబ్బందులకి, ఏదైతే మనకి ఈ గొంతులో మ్యూకస్ అడ్డం పట్టడం కానీ, లేదంటే థ్రోట్ కంజెషన్లో ఉన్నా కానీ, లేదంటే పొడి దగ్గు వస్తున్న వాళ్ళలో కానీ, ఫ్లమ్ అనేది మ్యూకస్ అనేది ఎక్కువగా అక్యూములేట్ అయ్యి గొంతు అనేది ఎక్కువ నొప్పి అని ఏడ్చే పిల్లల్లో ఈ డ్రాసిరా, డల్కెమరా, బెల్లోడానా, బ్రేవని అనేది చాలా క్లియర్గా అడ్మినిస్టర్ అవుతుందండి. వాళ్ళకు ఉండే లక్షణాలు బట్టి మనం ఈ డోసేజ్ పొటెన్సీ అడ్జస్ట్ చేసి ఇవ్వటం, ఒక 3 days వాడుకుంటే ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సింది లేదు. ఏ ఇతరితర మందులు వాడకుండా చాలా సులభంగా హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మనం బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. సో ఇట్లా తరచు జలుబు, దగ్గు, ఆయాసం, ఈ ఫ్లమ్తో బాధపడే వాళ్ళకి ఏంటంటే హోమియోపతిలో చాలా అక్యూట్ రెమెడీస్, చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ యాక్టింగ్ రెమెడీస్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్, వాళ్ళకు ఉండే కంప్లైంట్కి మనం ఇందాక చెప్పిన మెడిసిన్స్ అన్నీ ఒక మంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మనం వాడుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు, జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.